వెంటనే కెమెరా యాక్టివేట్ అవుతుంది. కార్డు రిజెక్ట్ చేయడం లాంటి దృశ్యాలన్నీ రికార్డ్ చేస్తుంది. ఓకే. Felix, from here onwards. Next. 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 కెమెరా యాక్టివేషన్లో ఉందని తెలిసింది మనకు మాత్రమే. అయినా కూడా వాడు హ్యాకింగ్ చేశాడు. దట్ మీన్స్ వాడు మన మధ్యలోనే ఉన్నాడు. రూపా, once again that particular image. Stop. Sundaram, get me a vacuum clip. Sure. Mr. Roy, sir, machine lo ఉన్న కెమెరా నుంచి కంప్యూటర్ అవుట్ ఇచ్చారు. ఇచ్చాను సార్, ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. రూపా, ఇన్సర్ట్ యువర్ కార్డ్. Okay, now you enter your pin. Get some amount. కార్డ్ తీసేనా? No, wait. సుందరం సార్, ఈ ఆఫీస్ ముందున్న ఏటీఎం తప్ప సిటీలో ఉన్న అన్ని ఏటీఎంస్ ని క్లోజ్ డౌన్ చేయించాలి. అలాగే. ఓకే, మేక్ ఇట్ ఫాస్ట్. రూపా, టేక్ ఇట్ ఫర్ మీ. నమ్మి తీరాల్సిందే. ఇది వాడే వెంకీ. నిజంగానా? 100%. Then inform the police, Felix. But we have no solid evidence. It's up to the police to collect evidence. No. ఏ క్రెడిట్ పోలీసులకు దక్కుతుందని భయపడుతున్నావా? Damn you. ఈ విషయం మనం పోలీసులకు చెప్పామనుకో, వాడిని కొట్టైనా నిజం రాబట్టాలి అనుకుంటారు. ఇట్స్ అ సైంటిఫిక్ క్రైమ్. ఇట్స్ సాలిడ్ ఎవిడెన్స్. ఐ మీన్ ఏ రెడ్ హ్యాండ్ క్యాచ్. దాట్స్ ద ఓన్లీ వే. వాడి కంట కూడా పడని మరో కెమెరా పెట్టాను నా కొడుక్కి. సుందరం, మిగిలిన కౌంటర్ దగ్గర ఉన్న సెక్యూరిటీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వు. వచ్చే కస్టమర్లందరికీ చెప్పమని చెప్పు, ఈ ఒక్క ఏటీఎం మాత్రమే పనిచేస్తుందని. ఓకే, రైట్. రూపా, నువ్వే చూస్తుండు. వాడు తప్పకుండా ఇక్కడికి వస్తాడు, వచ్చి పట్టుపడిపోతాడు. ప్లీజ్ నాన్న. డబ్బులు కాస్త పొదుపుగా ఖర్చు పెట్టడం నేర్చుకో. నేను ఈ బ్యాంకుకి మేనేజర్ని మాత్రమే. ఈ బ్యాంకులో ఉన్న డబ్బులన్నీ నా సొంతం కాదు. దీంతో ఫీజు కట్టేసేయి. ఒక్కతే కూతుని కదా, ఇంత పీనేస్తాను. అవునవును. నాన్న, ఫీజుకి మళ్ళీ డబ్బులు ఇవ్వాలి. నిన్ను రూపా, ఏ లుక్. You're caught, bloody. Look. దొరికేవరా కొడక, దొరికావు.
Come on. Sorry, it's not working. Come on, quick. Hey, back. See, వెంకటేష్ అయ్యర్ వెంకీ తన అకౌంట్ లో నుంచి డబ్బులు తీసుకున్నాడుగా. మాస్టర్, ఎక్కడ చూసి కారు వెళ్తున్నావురా? సారీ. సారీ అన్న, పొరపాటు ఎవరికైనా జరుగుతుంది. అదే సరే, కాస్త రోడ్డు చూసి డ్రైవ్ చేయడం నేర్చుకో. పక్కన లవర్ ఉంటే చాలు, కళ్ళు కనిపించవు. అది ఇడియట్. అతనికి కూడా తెలిసినట్టుంది మన ఇద్దరు లవర్స్ అని. అసలు ఏమిటి నీ ఉద్దేశం? ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎవరైనా చూస్తే? వినండి నిజం చెప్పాలంటే ఫస్ట్ టైం మా సరస్వతి టీచర్ని నేను అది నాకు ఇచ్చేయండి. ఇప్పటి వరకు పోయిన డబ్బు నాకు అంతే చాలు. నీ అకౌంట్ నుంచి ఎన్నిసార్లు డబ్బు పోయిందంటున్నావు? ఆ సంగతి అతన్నే అడగండి. ఇది రెండోసారి పోవడం. ఇంకెవరికైనా ఒకటికి మించి ఎక్కువసార్లు డబ్బు పోయిందా? ఇంతవరకు ఎవరు రిపోర్ట్ చేయలేదు. సరే, నువ్వంటే ఎందుకు ఆ దొంగకు అంత కోపం? ఆ సంగతి దొంగనే అడగాలి భాయ్. రా మాట్లాడుకుందాం. అలాగే పదండి. నా సార్, నీ డబ్బులు దొంగలించబడ్డాయని నీకు ఎప్పుడు తెలిసింది? అది ఏటీఎం కార్డు లోపల పెట్టి డబ్బులు రాజేద్దాం ఉన్నప్పుడే తెలిసింది. మాట్లాడదాం లోపల పిలిచి తలిపేస్తారేంటండి? నీకు నీ డబ్బులు అక్కర్లేదా? ఎందుకు ఎక్కలేదండి. నీది మొత్తం ఎంత డబ్బు పోయింది? ఈ రోజు వరకు లెక్కెడితే 50,000 దాకా పోయిందండి. నన్ను కొడతావురా నీ పని. ఇప్పుడు చెప్పు నాసరం, నిజంగా నీది ఎంత డబ్బు పోయింది? చెప్తారు గారు, ముందు జంక్షన్ నుంచి కాల్ తీరా. చెప్పు, ఎంత పోయింది? ఎంత పోవాలి? పోయింది చెప్తే చాలు. 25,000 రూపాయలు. అంతేనా? అంతేనండి. మరి మిగతాది? ఇది నా జేబులోనే ఉన్నాయి. ఇప్పుడు నీ సమస్య తీరిపోయింది కదా? బయలుదేరు. నో, ఇతను ఇలా వదిలేయకూడదు. పోలీసులు నువ్వు వెళ్ళి పట్టించాలి. మధ్యలో నువ్వు వెళ్ళు నాసరం. వెళ్ళు. హలో పోలీస్ కంట్రోల్ రూమ్. ఏయ్, హే, గివ్ ఇట్ బ్యాక్. ఏం నువ్వు తెలివి తక్కువగా ప్రవర్తిస్తున్నావు? ఇతన్ని పోలీసులకు పట్టిస్తే రేపు న్యూస్లో వస్తుంది. ఈ విధంగా చేసే అవకాశం ఉందని మిగతా వాళ్ళకి తెలిస్తే వాళ్ళు కూడా ఇలాగే చేస్తారు కదా. అర్థం చేసుకోవేంటి? సారీ. ఇట్స్ ఓకే. ఒరే సొక్క మీద సొక్క వేసుకున్నాడా? ఈ వాల్తేరుడితో ఎట్టుకున్నావు. నీ సంగతి ఏంటో తేలిస్తాను తారా. కొట్టండి, బుర్ర పగిలిపోతుంది. ఏంట్రా ఈ దోమల బ్యాటింగ్? ఇది వాల్టేర్ వాళ్ళకి మాత్రమే తెలిసిన కళ. సాయంత్రం 6 గంటలు 7 గంటల మధ్యలో వాల్టేర్లో అందరూ ఇదే ఆట ఆడతారు. వయసులో ఉన్న వాళ్ళు వేరే ఆట ఆడతారు. దోమల హంటింగ్. ఈ రోజు మాత్రం ఏంట్రో ఈ దోమల హంటింగ్? ఈ రోజు ఇంకో గెస్ట్ వచ్చారు. పువ్వులా ఉంటుంది, మహా అందగెత్తి అనుకోండి. అరే, వాట్ సర్ప్రైజ్! హాస్టల్స్ లో పేయింగ్ గెస్ట్ గా ఉండడం అంటే పరమ బోరు. ఉప్మా తప్ప ఏం పెట్టరు. బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన గెస్ట్ హౌస్, కుక్కు సౌకర్యాల్ని నేను ఎందుకు వదులుకోవాలి? అది నిజమే కదా. ఏమైనా ఒక అమ్మాయి ఇలా ఒంటరిగా? అదేంటి, పోయిన చోటుకల్లా అమ్మా నన్ను తీసుకెళ్తావా? మరి ఎలా? పర్లేదులే, నేను అలాంటి వాడిని ఏం కాదు. చాలా డీసెంట్ గా ఉంటాను. డీసెంట్ కాకుండా నష్టం లేదు, నేను మేనేజ్ చేయగలను. అది సంగతి. ఆ ఆడపిల్లలు అలాగే ఉండాలి. ఈ నెల భీముడు వంట చాలా బాగుంటుంది. ఏ హోటల్ అన్నా అంత టేస్టీగా ఉండదు. సూపర్ గా చేస్తారు. కాబట్టి ఏం ప్రయోజనం లేదు. అదేంట్రా? సార్ బ్రహ్మచారి కదా, ఈ అమ్మాయిని ఒంటరిగా వదిలేసి వెళ్తే కొంపలు మునిగిపోతాయన్నదే నా భయం. నాకు ఒక కేర్ టేకర్. అవునవును. పోరా, పోయి టీ తీసుకురా, వెళ్ళు. నువ్వేమనుకోకు, నేను ఎప్పుడు ఇలాగే ఉంటా. ఫిలెక్స్. అరే,
రండి మాస్టారు. పెన్ డ్రైవ్ కావాలని అడిగావుగా. తను వెంకీ నైబర్. ఏం చేస్తున్నారు? అయ్యో కొడబాగండి సార్ కొడబాగండి సార్. ఎందుకు కొడుతున్నారు అతన్ని? ఆపండి. ఎరా, తలుపు సందులోంచి చూస్తావా? పెద్దవా? సాగ చెప్తానుండు. ఏంటి ఫిలిక్స్, రూప కనిపించడం లేదు? ఏంటి రోయ్, చూడకుండా ఉండలేకపోతున్నావు ఏంటి? ఏంటి నువ్వు అనేది? నేను ఆ టైప్ కాదు. కాకూడదు. ఏంటి నువ్వు కానీ ట్రై చేస్తున్నావా? అది నువ్వు అడగకూడదు, నీ సిస్టర్లా భావించాలి. ఇంత అందమైన అమ్మాయిని ఎవరు మాత్రం వద్దంటారా? తను టైప్ అమ్మాయిరా, ఎంత ట్రై చేసినా కష్టం. I don't wanna know what they did to me, and I don't wanna think what is plain to see. Don't tell me what's right and tell me what's wrong, but I wanna do what's right for me. It's R-O-B-I. రాబిన్ హుడ్. నువ్వేంటి కథలు రాస్తున్నావా? ఒక వ్యక్తి రాస్తున్న అద్భుతమైన కథకి నేను క్లైమాక్స్ రాస్తున్నాను. నువ్వు చదవలేదా రాబిన్ హుడ్ కథని? చదివా. ద ప్రిన్స్ ఆఫ్ థీవ్స్. ఎస్, మహా గొప్ప రాకుమారుడు, తన తెలివితో లోకాన్ని చదివిన వివేకవంతుడైన దొంగ. ఇన్ఫాక్ట్ ఐఎమ్ రన్నింగ్ ఆఫ్టర్ రాబిన్ హుడ్. సారీ మాస్టర్, నిజం చెప్పాల్సిన సమయం ఇప్పుడే వచ్చింది. ఇంతకు ముందు చెప్పాను కదా ఆడిటర్ అని, అది కాదు నా ఉద్యోగం. ఐఎమ్ అన్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. ఇక్కడ జరుగుతున్న ఏటీఎం రాబరీస్ని పరిశోధించడానికి బ్యాంక్ నియమించిన ఒక ప్రైవేట్ ఐ. అలాగా. సరే, ఈ అసైన్మెంట్కి ఈ పేరు ఎందుకు పెట్టావు? రాబిన్ హుడ్. ఒక ఇంట్యూషన్, నీతితో కూడినటువంటి కారణం ఏదో ఆ దొంగ అనుకున్నట్టుంది. ఎంతవరకు వచ్చింది? నా చేతికి అందేంత దూరంలో ఉంది. నువ్వు వాడిని పట్టుకుంటే నేను నీకు పార్టీ ఇస్తాను. పట్టుకోక తప్పదు కదా మాస్టర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సార్ కూడా ఇక్కడే ఉన్నారా? నీ గురించే మాట్లాడుకుంటున్నాం రూపా. ఓ బాయ్. హలో సుందరం. సార్, ఇంతవరకు జరిగిన లూటీలన్నీ రాత్రి 12 నుంచి 3 గంటల మధ్య జరిగాయి. డూ వన్ థింగ్, ఈరోజు ఆ టైంలో ఎవరు క్యాష్ డ్రా చేయడానికి ప్రయత్నించినా వాళ్ళ కార్డ్ మిషన్లోనే జామ్ అయిపోవాలి. ఓకే, గివ్ ద ఇన్స్ట్రక్షన్స్. ఓకే సార్. గురు, ఎలమంచులు గేట్ వెళ్ళాలి. ఇలా నేరుగా వెళ్ళాక
పోలీస్. ఎక్కడి నుంచి వస్తున్నారా? సెకండ్ షో చూసి వస్తున్నాను సార్. పెట్రోల్ అయిపోయింది, అందుకే. త్వరగా ఇంటికి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఏవాయ్ నువ్వు పోనీ. ఓహో, నువ్వు మన బ్యాచ్ అనమాట. This is the car. Now the track is clear. How? ఇంతమంది కస్టమర్ల సీక్రెట్ డేటా ఎలా కలెక్ట్ చేయగలిగాడు? దాట్ క్వశ్చన్ స్టిల్ రిమైన్స్. No, nothing remains. I will make it clear. సుందరం, మీరు ల్యాండ్ ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మొబైల్ రింగ్ అయితే ల్యాండ్ ఫోన్ లో వాయిస్ డిస్టర్బ్ అవుతుంది. ఏమ రైట్? ఎస్. స్టీరియోలో పాట వింటున్నప్పుడు మొబైల్ రింగ్ అయితే ఇదే డిస్టర్బెన్స్ ఉంటుంది. Yeah. వై? Electromagnetic waves. నో, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫియరెన్స్. Oh. ఒక ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఫంక్షన్ అవుతున్నప్పుడు ఈ తరంగాలు ఉత్పన్నం అవుతుంటాయి. అండ్ అవర్ ఏటీఎం మిషన్ ఇస్ అన్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్. కార్డ్ ఇన్సర్ట్ చేయగానే మిషన్ లో జరిగే ఒక్కొక్క ప్రాసెసింగ్ కి సమానమైన ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంతరిక్షంలోకి వెళ్తాయి. ఈ తరంగాల్ని డీకోడ్ చేయగలదు ఒక డివైస్. దాన్ని సృష్టించడం ఒక జీనియస్ కే సాధ్యం. అండ్ ఐ థింక్ దట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. ఏటీఎం కౌంటర్ నడుస్తున్న ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్ లోనో, దగ్గరలో పార్క్ చేస్తున్న ఏదైనా వాహనంలోనో ఈ డివైస్ ఉపయోగిస్తున్నారు.
అవును సార్, సెర్చ్ స్టార్ట్ అయింది. మేము ఇప్పుడు జోనల్ ఆఫీస్ ముందున్నాం. అవును సార్, అన్ని ఏటీఎంల దగ్గర సెర్చ్ చేస్తున్నాం. ఎస్ సార్. సూసన్ జాకర్. ఎరా చావడానికే ఇంత స్పీడు? లేదు సార్, నాకు అర్జెంట్ పని ఉంది. తర్వాత పొద్దు కానీ ముందు సార్ దగ్గరికి రా. ఏంటయ్యా? చేయి చూపించినా ఆపకుండా వెళ్తున్నాడు సార్. పైగా హెల్మెట్ కూడా లేదు. ఎక్కడి నుండి వస్తున్నావా ఈ టైంలో? రైల్వే స్టేషన్ ఉంది ఆ సార్. పక్కన నిల్చో. ఏంట్రా దొంగ చూపులు? ఏం లేదు సార్. ఏయ్, దిగో. నడు. తాగి బండి తోలుతున్నావా? ఫుల్ బూజింగ్ సార్. ఏంట్రా తాగి బండి నడుపుతావా? అది కూడా హెల్మెట్ లేకుండా? ఇది మరీ బాగుంది. తాగిన తర్వాత ఎవడన్నా హెల్మెట్ పెట్టుకుంటాడా? ఎరా రే, బతకాలని ఆశ లేదా? అయ్య బాబు, ఎందుకు లేదండి? నేను హెల్మెట్ పెట్టుకుని బయలుదేరిపోతుండే ఒకడు హెల్మెట్ లేకుండా వెళ్తున్నాడండి. హెల్మెట్ లేకుండా వెళ్ళడం తప్పు కదరా అని చెప్పి నా హెల్మెట్ తీసి అడిగి ఇచ్చానండి. అసలు నీకు లైసెన్స్ ఉందారా? నా లైసెన్స్ ఇంట్లో మర్చిపోయానండి. ఏయ్, వెళ్ళి ఆ పక్కన నుంచోరా. అదేంటి సార్, అన్యాయం సార్ ఇది. ఇవ్వ. ఇది అబ్బాయి చాలా కష్టంగా ఉంది కదా. ఈ రూల్స్ అన్ని ఏంటంటే 2 పెగ్గలేదని లేదు, హెల్మెట్ సీట్ పెట్టి కదా బాయ్. ఇంకొక రూల్ వస్తే చాలా బాగుంటుంది. తిక్క కుదురుతుంది. బండి మీద వెళ్ళే వాళ్ళు అందరూ నెక్కల మీద వెళ్ళాలి. అది ఐఎస్ఐ మార్కున్నది. యాక్సిడెంట్ అయితే అనుకో హెల్మెట్ ఉన్న తల మాత్రమే దొరుకుతుంది. ఏయ్, అటు చూడు, వెంకీలా ఉన్నాడు. వెంకీ, ఏంట్రా పోలీసులు పట్టుకున్నారా? దగ్గరికి వెళ్ళదు, లాక్ కొడతాడు. అనుబంధం చెప్తున్నా. ఏంట్రా విషయం? హెల్మెట్ లేదనేనా? 10-20 ఇస్తే వాళ్ళే వదిలేస్తారా? హే నాసరు, బాగున్నావా? ఇప్పుడు నేను మేనేజ్ చేస్తుంది. ఏంటి సార్ ప్రాబ్లం? ఆలస్యం చేయకుండా అతను వదిలేండి. నా ఫ్రెండే. ఇక్కడ దాకా కారు తోలుకొచ్చింది తమరేనా? ఏంటి వినపడలేదా? విన్నా, నేనే. సారు మందు కొట్టినట్టున్నారు. బుద్ధున్నోడు ఎవడని ఈ టైంలో మందు కొట్టకుండా బండి నడుపుతాడా? ఒక్క నిమిషం. 2 పెగ్గులు కొట్టాను. సారీ, తప్పుగా అనుకోకండి ప్లీజ్. దూరంగా నిల్చోరా. మైండ్ యూర్ వర్డ్స్. మేనమాల మాట్లాడతావేంటి? మర్యాదగా చెప్తే చాలు. ఇగో ఇలా పక్క నుంచి ఈయన వస్తున్నాడంటే ఏదో పీకితాడు అనుకున్నాను. ఈయన మంట అయిపోయా. నువ్వు ఇలారా. నిన్ను కదరా. ఓహో, నన్ను పిలుస్తాడు. హెల్మెట్ లేకుండా ఇలా బండి నడుకోవచ్చా? సరే, ఓ పని చెయ్యి. 100 రూపాయలు ఫైన్ కట్టి నువ్వు వెళ్ళు. సార్ నేను సరే వెళ్ళు. నా బ్యాగ్ తీసుకుంటాను. సార్ ఇతను నేను జామీన్లో తీసుకెళ్ళొచ్చా? చూడు, నువ్వు ఇలాగే మాట్లాడితే నీకు జామీన్ ఇవ్వడానికి ఇంకోటి రావాల్సి ఉంటుంది. అవి ఇటువయ్యా. ఏ వెంకీ, నేను వస్తున్నాను. ఒక్క 5 నిమిషాలు. జనరల్ హాస్పిటల్కి వెళ్ళాలి. బ్లడ్ చెక్ చేయించాలి. బ్లడ్ చెక్ చేయడానికి నాకేమైనా ఎయిడ్సా? పోనీ ఎయిడ్స్ తేలడానికి టైం పడుతుంది. బాయ్. కార్లో నీతో వచ్చింది, ఇప్పుడు బైక్ మీద ఆడితే వెళ్ళిపోతుంది. ఈ ఆడపిల్ల జనరల్ హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకొని ఇప్పుడే వస్తున్నట్టున్నావు. నేను కోడి కూర్చే టైంకే వచ్చాను. నువ్వు ఇప్పుడే లేచావా ఏంటి? ఇంకా బ్రష్ చేస్తున్నావు? త్వరగా కానీ, టైం ఇప్పుడు 10 అవుతుంది. ఫిజిక్స్ మాస్టర్, ఓ డౌట్ అడగమంటావా?
ఏటీఎం ఆపరేట్ చేసేటప్పుడు వచ్చేటివి ఈఎం వేవ్స్. అది డీకోడ్ చేసి డేటా కలెక్ట్ చేయడం సాధ్యమేనా? ఎనీ ఛాన్స్? బ్రిలియన్. సాధ్యమే కదా? చూసావా నా టాలెంట్? ఐ మీన్ రైట్ ట్రాక్ యార్. కానీ నిజంగా చెప్పాలంటే దొంగనే దీని గురించి అడగాలి. నకరాలు బాగా ఎక్కువే. సర్లే త్వరగా రెడీ అవ్వు, నన్ను డ్రాప్ చేద్దు కానీ. వచ్చేస్తానుండు. బ్యాంక్ నుంచి అర్జెంట్ కాల్, నేను వెళ్తున్నాను. రెండు ప్రీపెయిడ్ కార్డులు దొరికాయని పాప ఆ మాస్టర్ని సందేహించడం అన్యాయం. నీకింకా పోలీస్ బుద్ధి పోలేదనుకుంటా. వాడు పరిచయం అయిన తొలి రోజుల్లోనే వాడు వెనక ఏదో ఉందని నాకు అనుమానం వచ్చింది. ఈ రోజు క్లియర్ అయింది నా డౌట్. డౌట్ కాదు, నింద. సరే, నేను పరిచయం అయినప్పుడు నువ్వు చాలా అందమైన అమ్మాయివి కదా. ఓ, ఆ అందగతితో కలిసి జీవితాంతం నడుస్తానని భయం కలిగింది. ప్రస్తుతానికి దొంగ వాసన పసిగట్టు. ఇక నుంచి ఆ దొంగ ఆట కట్టయినట్టే. సిటీలో ఉన్న అన్ని ఏటీఎం సెంటర్స్లో ఉన్న కెమెరాస్ని యాక్టివేట్ చేయమని చెప్పాను. కార్డ్ ఇన్సర్ట్ చేయగానే కెమెరా ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. వాడికి అక్కడ కెమెరా ఉందన్న సంగతి తెలియదు కదా. వెంకటేష్. ఎస్. గ్లోబల్ ఎంట్రన్స్ కోచింగ్ సెంటర్లో ఫిజిక్స్ టీచర్. అమ్మా నాన్నలు చెన్నైలో సెటిల్ అయ్యారు. స్టేట్స్లో ఒక పెద్ద కంపెనీలో జాబ్ ట్రై చేస్తున్నారు. రైట్? నీకెలా తెలుసు? లేదు బాబు, నీ ఫేస్ చూసి చెప్పాను. ఫేస్ చూసి కాదు, భయపడకండి సార్, ఈయన మా నాన్నగారు. క్లాస్ చాలా గొప్పగా చెప్తారని మా అమ్మాయి చెప్పింది. కానీ నేను అలా అనుకోవడం లేదు. నేను అంత గొప్పగా చెప్పున్నట్టయితే అభిరామ్ ఎప్పుడో పాస్ అయి ఉండేది. నేను పాస్ అవడానికి సారేం కష్టపడిన అవసరం లేదు. వస్తానండి. ఓకే, కలుద్దాం. ఓకే సార్, టీ షర్ట్ అదిరిపోయింది. సార్, కార్డు ఇన్సర్ట్ చేసిన